వావ్! అసలు ఇప్పుడు ఇంట్లోనే ఇలా ఫ్రెష్‌గా పిండి తయారు చేసుకోవచ్చు. అసలు ఆ స్మెల్ అయితే ఎంత బాగా వస్తుందో. మార్కెట్‌లో తెచ్చినటువంటి పిండికైతే ఎప్పుడో పురుగు పట్టేస్తుంది. అదే మనం ఇలా ఇంట్లో ఫ్రెష్‌గా పిండి పట్టి అప్పుడే వంట చేసినట్టయితే అసలు టేస్ట్ గానీ, హెల్త్ గానీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో పిండి కావాలంటే పిండి, రవ్వ కావాలంటే రవ్వ ఇలా డిఫరెంట్ టెక్స్చర్స్‌లో మనకు నచ్చినట్టుగా ఇలా గ్రెయిన్సే కాకుండా పసుపు కొమ్ములు, ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు. చాలా చాలా బాగుంది. పురాతన కాలంలో అమ్మమ్మలు, నానమ్మలు తయారు చేసేవాళ్ళు కదా తిరగలిలో తిప్పి. సేమ్ అదే ప్రాసెస్ కానీ ఎక్కువ శ్రమ లేకుండా జస్ట్ వితిన్ మినిట్స్‌లో చక్కగా పిండి వచ్చేస్తుంది. ఇలా స్టోన్ బేస్డ్ మిల్ వల్ల వచ్చే పిండి అయితే హెల్త్ కి చాలా మంచిది. సో నేనైతే ఫస్ట్ బియ్యం వేసి చూపిస్తున్నాను. దీంట్లో రాగులు, జొన్నలు, గోధుమలు, శనగపిండి ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రెయిన్స్ అన్ని కూడా వేసుకోవచ్చు. కానీ తడివి కాకుండా పొడివి మాత్రమే వేసుకోవాలి. స్టోన్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. మెయింటెనెన్స్ అనేది అసలు ఏమీ ఉండదు. సో ఇలా రన్నింగ్ మిషన్ లోనే మనకి రవ్వలాగా కావాలా, పిండి లాగా కావాలా అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. వీళ్ళు ఇచ్చిన యూనిక్ బౌల్ మెకానిజం వల్ల మనకి చుట్టూ మెస్సి అవ్వకుండా నీట్ గా పిండి అనేది బౌల్ లో పడిపోతుంది. హాపర్ లో గ్రెయిన్స్ అన్ని అయిపోయిన తర్వాత అలారం సౌండ్ వస్తుంది. ఆటో క్లీన్ ఉంటుంది. ప్లస్ 12 kgs మాడ్యులర్ కిచెన్ కి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. చూడ్డానికి స్టైలిష్ గా ఉంది. ప్లస్ హెల్త్ కి కూడా చాలా మంచిది. కాబట్టి మీరు ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే లింక్ అని కామెంట్ చేయండి.